And this show sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice cream brand. ఇద్దరులో ఎవరు బాగా చూసుకుంటారు అమ్మని? ఇద్దరే. నువ్వేనా? ఆ పాపకి ఎక్కువ టైం ఉండదు. ఓకే. ఎప్పుడు ప్రోగ్రామ్స్ కింద నుంచి వచ్చి నిద్రపోయి మళ్ళీ లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర పెరిగా అనమాట. అందుకని నాకు వీళ్ళిద్దరు బాగా ఎక్కువగా క్లోజ్గా ఉంటారు. నాకంటే కొంచెం ఎక్కువ. నాకే మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం. అవునా? ఎక్కువ బాధపడుతుంది కానీ నన్ను అంటది, మమ్మీ నువ్వే నన్ను ఎక్కువ బాధపడుతావు. ఏ విషయంలో మమ్మీ కూడా తనంటేనే ఇష్టం. అవునా? కానీ అందరు అడిగితే ఇద్దరు రెండు కళ్ళు, నాకు ఇద్దరు అంటే ఇష్టం అలా చెప్తారు. అంతే చెప్తారు కదా అమ్మలు. కానీ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పెరిగావు నువ్వు? అప్పుడు అమ్మాయితో ప్రోగ్రామ్స్కి వెళ్తా ఆ పాపని వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళేదాన్ని. 19 రోజుల పాపని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళి ప్రోగ్రామ్ నుంచి వచ్చి మళ్ళీ తీసుకొని వచ్చి అట్లా కొన్ని రోజులు ఉంది. కొన్ని రోజులు కంటిన్యూగా వాళ్ళ దగ్గరే 3 years దాకా ఉంది. అంటే చిన్న ఏజ్లోనే బిడ్డలు స్టేజ్లు ఎక్కి ఎట్లా అంటే అట్లా డ్యాన్స్ చేస్తూ నలుగురు అంటున్నప్పుడు అమ్మగా ఎన్నిసార్లు ఏడ్చుంటారు మీరు? బాధపడ్డానండి చాలాసార్లు. ఒక్కొక్కసారి అయితే చనిపోవాలనిపించింది పరిస్థితుల వల్ల. మళ్ళీ నా వల్ల వాళ్ళిద్దరూ ఎందుకు అట్లా అయిపోవటమని చాలా బాధలు పడ్డాను. అమ్మ అయితే ఇచ్చిన 300తో 500తో అట్లాగే జరుపుకుంటా వచ్చాను. ఎవరు సపోర్ట్ లేరు కానీ ఉంది మా వాళ్ళకంతా సపోర్ట్ లేరు. సింగిల్ పేరెంట్ కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో. అండ్ తల్లి లేకపోతే ఇంకా చాలా కష్టం ఆడపిల్లలకి. కానీ మీరు వాళ్ళిద్దరూ అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అందుకనే ఉన్నా. అన్ని సమస్యలు ఉన్నా వాళ్ళ గురించే ఉన్నా. కానీ చనిపోవాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంట్లో ఎవరు అమ్మని ఏడిపించకుండా బాగా చూసుకుంటారు మీ ఇద్దరు? అసలుకి ఎక్కువ తనే ఏడిపిస్తుంది మమ్మీ. తనే ఏడిపిస్తుందమ్మా? అమ్మకి సారీ చెప్పు. చెప్పు, నేను ఏడిపిస్తాను. అమ్మాయి ఏడిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం నాకు అనిపించింది మీరు లోపల ఎంత బాధ ఉందో మీకు. మీ ఇద్దరు చూస్తేనేమో ఒకరినొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, మాట్లాడుకోకుండా ఉంటాం. కానీ మీకోసం బతికే అమ్మ గురించి అసలు ఎప్పుడైనా ఆలోచిస్తారా మీరు? మా మమ్మీ ఇలాంటి మమ్మీ దొరకటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే నేను ఎన్ని చేసినవన్నీ భరించి చాలా సపోర్ట్ చేశారు. నిజంగా చాలా లక్కీ నేను ఇలాంటి మమ్మీ దొరకటం. తన్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవాలని నా కోరిక. చిన్ను, మీ ఇద్దరు ఎలా ఉంటే అమ్మ హ్యాపీగా ఎలా ఉంటుంది అసలుకి? ఈ షో ద్వారా కలవరా మీ ఇద్దరు అమ్మ కోసం? ప్రామిస్ చేయండి అమ్మకి ఇద్దరు. నేను మాట్లాడతా. మీకు నాలుగు కష్టాన్ని లేకుండా చేస్తుంది అమ్మ. మీరు ఎంత కష్టపడ్డా కానీ కుటుంబం మొత్తం రన్ చేయాల్సింది తనే కదా. తను లేకపోతే లేదు కదా. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఇంకా మీకు 22-21 కావటం వల్ల ఏం అర్థం అవ్వట్లేదు. ఆ విలువ, అమ్మ విలువ ఎంత కష్టపడిందో మీకోసం తెలుసా అసలుకి? ఎప్పుడైనా చెప్తారమ్మా వీళ్ళకి? తెలుసండి, చూసే ఉంటారు కదా. అన్నీ చూశారు కానీ కొన్ని చెప్పను. మేము పడ్డ కష్టాలు ఎవరు పడకూడదని. ఒక్కొక్కసారి ఫుడ్ కూడా ఫస్ట్లో కష్టంగా ఉండేది. పస్తులే ఉండేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరిని ఏ లోటు లేకుండా అప్పులు చేసి అలా చేసి సాకాను. కానీ నాకు తెలుసు ఆ బాధలన్నీ. ఈ పాపకు తెలుసు. ఈ పాపకి ఎక్కువ తెలియదు పాప. అంటే ఇప్పుడున్న సొసైటీతో ఎలా ఉంచాలి పిల్లల్ని, ఎలా పెంచాలో ఆ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారమ్మా మరి? నాకు తెలిసి వీళ్ళిద్దరూ పద్ధతిగానే ఉంటారు. నా మాట వింటారు బాగా. అందరితో ఎవరితో ఎక్కువ పూసుకోరు, మాట్లాడరు అనమాట. ఏమి మాట్లాడరు. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నా వాళ్ళని గౌరవిస్తారు. డాన్సర్లు ఎంత సీనియర్ అయినా వీళ్ళిద్దరూ పెద్దోళ్ళు వస్తే వాళ్ళనే గౌరవిస్తారు. వాళ్ళతోనే ఏది చేసినా డ్యాన్స్ చేసినా ఎక్కువ మాట్లాడరు ఎక్కడికి వెళ్ళినా. అది నమ్మకం. కానీ వాళ్ళు పర్సనల్స్ అన్నీ చెప్తారు. ఇబ్బందులు ఏదున్నా చెప్తారు. అన్నిటికీ ఓకే చెప్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. వాళ్ళ వల్లే ఈరోజు మేము ముగ్గురం ఉన్నాము. అది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? అంటే మనీ పరంగా ఏమి ఉండదు. ఊరికనే ఫోన్ చేసి మాట్లాడటం అట్లా. డబ్బు పరంగా ఎవరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు. ఏమన్నా అవసరమైతే అడగండి. ఒకప్పుడు డబ్బులు అడిగినా ఏమి రెస్పాన్స్ అయ్యేవాళ్ళు కాదు.
సొంత ఇల్లు అంతా ఉంది? ఏం లేదు, అసలు ఏం లేదండి. ఈ అమ్మాయి వెళ్తే వీళ్ళు వెళ్తేనే జరగాల. ఇప్పటికి కూడా ఏం లేదు. వాళ్ళు తెస్తే అమౌంట్ ఇల్లు బాడుగ కట్టి మిగతావి యూజ్ చేసుకోండి, కాస్ట్యూమ్స్, ఓకే, జర్నీలు. బట్ ఇంట్లో ఉన్న కష్టాలు మీ ఇద్దరికి తెలుసా? మీ ఇద్దరు ఎవరు పట్టించుకుంటారు? అమ్మ తర్వాత ఇంట్లో టైంకి ఇది కావాలి, అది కావాలి, రెంట్ కట్టాలి, అమ్మకి ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి, ఎక్కువ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడైతే నేను అంటే ఈవెంట్స్ ఒప్పుకోవాలన్నా, ఎంత మనీ వస్తుంది అవన్నీ రాయాలన్నా నేను. అంటే ఈ ఫేమ్ వచ్చినాక మమ్మీ నాకు అప్పచెప్పింది అనమాట, ఇలా నువ్వు ఒప్పుకో అనేసి. ఫస్ట్లో అయితే ఇద్దరికి ఏం సంబంధం లేదు. మేము వెళ్తాం, డ్యాన్స్ చేయటం, ఇంకా మొత్తం ఇంట్లో కష్టాలు, ఇంకా అప్పులోళ్ళు వచ్చి అడిగిన అవన్నీ అసలు మాకు ఏం మా వరకు కూడా వచ్చేది కాదు, మొత్తం మమ్మీ. ఇప్పుడు నాకు చెప్పింది, ఇలా నువ్వే ఈవెంట్స్ ఒప్పుకొని నువ్వే వెళ్ళాలి,